సార్ చెప్పండి సార్, ఇంకా త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఈ గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలన మీకు ఎలా అనిపించింది? సార్ జరిగిన ఈ 4 ఏళ్ళు మాత్రం పేదోడు కష్టానికి విలవిల్లాడిపోయాడు. ఎందుకంటే పేదోడు కుట్లో మట్టి కొట్టినట్టు అయిపోయింది పరిస్థితి. ఈ సచివాలయాలు పెట్టారు, ఎవరు సక్రమంగా పనిచేయడంలే, మనిషిని చూసి చేస్తున్నారు. మాకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే కావాలని మళ్ళీ కోరుకుంటున్నాము. ఇప్పుడు మా నెల్లూరు టౌన్లో అయితే పక్కాగా మా నారాయణ సార్ అయితే 100% వస్తాడు, 1000% దాంట్లో తిరిగేలేదు. పోయినసారి ఏదో మోసం జరిగింది, ఈసారి మాత్రం పక్కాగా నారాయణ సార్ రావడం మాత్రం ఆ దేవుడు మాకు ముందుగానే మాకు ఇచ్చేసాడు. ఎందుకంటే నారాయణ సారే మాకు ఎన్నో పార్కులు కట్టాడు, ప్రతి డెవలప్మెంట్ కూడా నారాయణ సార్ ఎంతో ఖర్చు పెట్టి చేస్తే లాస్ట్లో పాపం అతను పక్కన పెట్టేశారు రాజకీయం చేసి. ఈసారి మాత్రం మా నారాయణ సార్ రావడం 100%, మా చంద్రబాబు నాయుడు మరీ గెలవడం కూడా పక్కా, దీంట్లో తిరుగులేదు. మేము కుటుంబ వారీగా ప్రతి ఒక్కరు మా ఇంటితో అందరూ మేము నలుగురు కష్టపడుతున్నాం. ఎందుకంటే ఇంటింటికి వెళ్ళి చెప్తున్నాం, అమ్మ మనం చూసాం కదా, ఇంకా మీద మనందరం పనులు చేసుకోవాలి. ఇసుక రేట్లు కానీ ఏ పని కూడా సక్రంగా లేదు. ఎందుకంటే మనందరం పేదల కుట్లో మట్టి కొట్టాడు. ఇది అర్థం చేసుకొని మనం మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలని ప్రతి ఇంటికి పోయి మేము పేరుని చెప్తూ సహాయం చేస్తాం. మా శ్రీధరన్న అయితే మా ఎన్నంటే ప్రతి 4 గంటలకు లేచి మా ఇంట పడే జరుగుతున్నాం. మేము శ్రీధరన్న ఆయన చేసే హార్డ్ వర్క్ ఇంతవరకు ఏ నాయకుని ఏ లీడర్ని చూడాల. మా శ్రీధరన్న మా గిరిధరన్న మాత్రం సింహాలు అంతే. నెల్లూరులో హార్డ్ వర్కర్స్ లీడర్ అనేవాడు ఎలా ఉండాలంటే మా శ్రీధరన్న లాగా ఉండాలా, మా గిరిధర్ రెడ్డి అన్న లాగా ఉండాలని మా దేవుని ప్రాధాయపడుచున్నాం. సరే, థ్యాంక్ యూ అన్న. మీకు ఎలా అనిపించింది? రివర్స్ పాలన అయిందమ్మా. మొత్తం పోలవరం కానీ, అమరావతి కానీ, ప్రాజెక్టులు కానీ, పేద ప్రజల సంక్షేమం కానీ మొత్తం రివర్స్ పాలన. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం టైం వేస్ట్. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి జరుగుతుందని అనుకుంటున్నాను? అభివృద్ధి జరగాలంటే టీడీపీ రావాలా, చంద్రబాబు నాయుడు కూర్చోవాలా, అప్పుడే మనం అభివృద్ధి చూడగలం. మీకు గుర్తుందో లేదో, ఆంధ్రప్రదేశ్ ఇడిపినప్పుడు మనం ఖాళీ దబర్తో ఉన్నాం. మీకు గుర్తుందో లేదో ఆలోచించండి. ఉత్త నిల్ బ్యాలెన్స్తో వచ్చి కూర్చున్న చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాడు, సంపద సృష్టించినాడు, సంక్షేమాలు అమలు చేసినాడు, పేద ప్రజలకు న్యాయం చేసినాడు. ఇప్పుడు ఈయన మధ్య ఎత్తేస్తాడు, ఎత్తలా. అర్థమైందా? ఇళ్ల స్థలాలను సెంట్ ఇచ్చినాడు, 6 సెంట్లు బాత్రూమ్ కట్టుకుంటారు మీ పోటోళ్ళు. ఒక పేదోడు ఒక కుటుంబం అంతా 1 సెంట్లో ఉండగలరా? 6 అంకణాల్లో ఉండగలరా? ఇది కరెక్టా కాదా మీరే చెప్పండి. కరెంటు బిల్లు 6 సార్లు పెంచినారు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచినారు. ఈ కరెంటు బిల్లు పెంచింది వాళ్ళే, కరెంటు బిల్లు పెరిగిందని పింఛన్లు కట్ చేసింది వాళ్ళే. ఈ అమ్మ ఒడి, ఆసరా పథకం అన్నీ కట్ చేశారు. కరెంటు బిల్లు పెరిగిందని పెంచింది ఎవరు? గవర్నమెంటే. పింఛన్లు కట్ చేసింది ఎవరు? గవర్నమెంటే. ఇంకా చెప్పమ్మా. సరే, అలాగే నెల్లూరు సిటీకి గురించి చెప్పండి. నారాయణ సార్ ఈసారి గెలిచేదానికి అవకాశం ఉందంట? 100% గెలుస్తాడు. మీకు ఊరికి ఆ డౌట్ పడలేదు. 60-70 వేల ఓట్లతో గెలిచి తీరుతాడు. మళ్ళీ నెల్లూరుకి మంచి రోజులు వస్తాయి. ఆ నారాయణ సార్ ఎందుకు గెలవాలని మీరు అడిగినారు ప్రశ్న. ఆ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. ఎందుకు గెలవాలా? ఒకప్పుడు కార్పొరేషన్ యాక్ట్ ఉంది, నారాయణ సార్ మున్సిపల్ మంత్రి అయిన తర్వాత కార్పొరేషన్ యాక్ట్ ఉంది. మీరు తిరుగుతున్నారు రోడ్ల మీద, అంత ముందు తిరిగినారు, ఇప్పుడు తిరుగుతున్నారు. యాక్ట్ ఉంది, మీరే డిసైడ్ చేయండి. మీ మాట్లాడికి చెప్పండి. ఒక మాగంట్లవేట అయితేమి, ఒక కావేరీ నగర్ అయితేమి, ఒక హౌసింగ్ బోర్డు అయితేమి, ఒక కల్లూరుపల్లి అయితే, ఒక సుందరయ్య కాలనీ అయితే, ఈరోజు ఆడపోయిన బ్రహ్మాండమైన సిమెంట్ రోడ్లు ఎవరు వేసింది? అవి నారాయణ సారు. మీకు పెన్న సంఘం నుంచి నెల్లూరు నీళ్ళు వస్తున్నట్టు ఎవరు వేసింది? అది నారాయణ సారు. ఆయన గెలకపోతే ఇంకేమన్నా ఖచ్చితంగా గెలుస్తాడు. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ 70,000 మెజార్టీతో గెలుస్తాడు. ఆయన చేసిన అభివృద్ధి చిన్నది కాదు. నెల్లూరు 40 సంవత్సరాల కిందట లేని అభివృద్ధి చేసి చూపించే మహానుభావుడు ఎవరంటే నారాయణ సార్ గారు. ఆయన డెఫినెట్గా 70,000 మెజార్టీ గెలుస్తాడు. మళ్ళీ అంతకు మించి డెవలప్ అవుతుంది సిటీ. నెల్లూరు సిటీ హైదరాబాద్ సిటీ లెవెల్కి తెచ్చే సత్తా ఒక నారాయణ సార్కే ఉంది. ఇంకెవరు గెలిస్తే చేయలేదు. నారాయణ సార్ మనకు 70,000 మెజార్టీతో గెలిచి తీర్చాడు అన్న. అలాగే నెల్లూరు రూరల్కి సంబంధించి పరిస్థితి ఎలా ఉందో చెప్తారు? నెల్లూరు రూరల్ కూడా బాగానే ఉంది సార్. మంచి పనులు చేశాడు కాబట్టి. అంతకుముందు వైసీపీలో ఉన్నాడు ఆయన, ఇప్పుడు టీడీపీకి వచ్చాడు. ప్రస్తుతానికి మేమంతా టీడీపీ అంతా ఆయనకు బాగా సపోర్ట్ చేస్తున్నాము. ఆయన గెలుస్తాడు డెఫినెట్గా, భారీ మెజార్టీతో గెలుస్తాడు. గెలిచి మంచి పనులు చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి అన్న, త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఈ 5 ఏళ్లలో వైసీపీ పాలన మీకు ఎలా అనిపించింది? అధ్వానంగా ఉందయా? అధ్వానంగా ఉంది. అధ్వానం అంటే ఎట్లా అంటే, అప్పటి గవర్నమెంట్లో తింటున్నారు ప్రజలు, ఇప్పటి గవర్నమెంట్లో నిద్రపోతున్నారు ఆకలికి. అది పరిస్థితి. నెల్లూరు నగరం గురించి చెప్పండి అన్న. నారాయణ సార్ ఈసారి గెలిచేదానికి అవకాశం ఉందా? జై కోటంరెడ్డి. మేమైతే కోటంరెడ్డి. అంటే నారాయణ సార్ గురించి మాకు తెలియదు. నెల్లూరు రూరల్ సంబంధించి చెప్పండి, పరిస్థితి ఎలా ఉంది? బాగుంది.
కోటంరెడ్డి గారి ఆధ్వర్యం బాగుంది. కోటంరెడ్డి గారికి అనుకూలించే అంశాలు ఏమో? ఆయన జనాల్లో మనిషి, జనం మనిషి, జనానికి తగ్గ మనిషి. సరే థ్యాంక్ యూ. త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయి. వైసీపీ పాలన ఈ గడిచిన 5 ఏళ్లలో మీకు ఎలా అనిపించింది? ఏమంత లైన్గా లేదు. అంటే ఏంటి మీరు మీ నిరుత్సాహం గల కారణం ఏంటి? ఇబ్బందికరంగా ఉంది ప్రతి పనికి. సరే, పోనీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఈసారైనా అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? టీడీపీ అధికారంలోకి వస్తే లైన్గా ఉంటుంది. మన నెల్లూరు నగరం గురించి చెప్పండి అన్న. ఈసారి నారాయణ సార్కి గెలిచే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా నోటికి చేస్తూ ఉంది. ఏంటి నారాయణ సార్కి అనుకూలించే అంశాలు ఏమున్నాయి? అన్నీ లైన్గా చేస్తుందండి. సరే, థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, ఇంకా ఎన్నికలు త్వరలోనే రాబోతున్నాయి. నెల్లూరు రూరల్కి సంబంధించి ఏ పార్టీ క్యాండిడేట్ అధికారంలోకి వచ్చేదానికి ఛాన్స్ ఉందండి? నెల్లూరు రూరల్కి సంబంధించి మన కోటమిరెడ్డి సీతారెడ్డి అంతకుముందు వైఎస్ఆర్సీపీ 2 సార్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా అసలు నియోజకవర్గం మొత్తం ఓటర్లు కానీ అసలు తెలుగుదేశం కలిసిన ముందు కానీ అతను చెప్పిందే వేదవాక్కు. ఎందుకంటే అంత జనాలు అతను అభిమానించడం కానీ అతను ప్రతి మనిషిని ఈ రాష్ట్రంలో కూడా ఒక ఊపు వచ్చిందంటే ఒక రూరల్లో ఒక సీతారెడ్డి ఆ ఊపిని తెచ్చాడు. జనాల్లో కూడా మార్పు బాగా వచ్చింది. ఆ సీతారెడ్డి చేసిన కష్టంకి అతను చేసిన వైఎస్ఆర్సీపీ అన్యాయానికి ఈరోజు జనాల్లో బాగా అభివృద్ధి చెందుతున్నారు. బాగా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత స్టేట్ మొత్తం కూడా ఒక కోటమిరెడ్డి ఆదర్శంగా తీసుకొని ఈరోజు ప్రతి ఎమ్మెల్యేలు కానీ ప్రతి ప్రజలు కానీ అందరూ ఆమోదిస్తున్నారు. స్టేట్ వైడ్ ఏ పార్టీ అధికారంలోకి రావాలని మీరు పర్సనల్గా ఆకాంక్షిస్తున్నారు? సార్ ఇప్పుడు భయంకరంగా ఉంది సార్ ఇప్పుడు పరిస్థితి. ఎందుకంటే పథకాలు గితకాలు అన్నీ ఉపయోగం లేను సార్. అవి అప్పటికప్పటికి గడుపు అంతే. ఇప్పుడు ఎవరు అభివృద్ధి చెంది ఎవరు ఏమి కష్టాల్లో అంతా వాళ్ళ కష్టానికి వాళ్ళకి పోవటంలే. ఈయన ఏందో చేసినట్టు జగన్ ఏమీ చేసింది ఏమీ లేదు. కాకపోతే ఆయన ఏదో పథకాలు ఇస్తున్నారనే అంతవరకు అది మాపే వరకే. వాళ్ళ జీవితాలు ఏం బాగుపడలేదు సార్. ఎవరి జీవితాలు ఆయన ఇచ్చిన జీవితాలు ఏం బాగుపడలేదు. కాబట్టి ఈసారి చంద్రబాబు వస్తే జనాలు బాగా అభివృద్ధి చెందుతారు, రాష్ట్రం కూడా బాగుంటుంది. చెప్పండి, ఇంకా త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఈ 5 years కి సంబంధించి వైసీపీ పాలన మీకు ఎలా అనిపించింది? సార్, కరెంటు బిల్లులు తగ్గించుకుంటా వస్తానన్నాడు, పెంచుకుంటా వస్తున్నాడు కరెంటు బిల్లులు. వాంటెడ్గా చిన్నోళ్ళు కూడా కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నారు. ప్లస్ అది కాకుండా కరెంటు బిల్లుల మీద చెప్పి వచ్చే పాపం పింఛన్లు కూడా కరెంటు బిల్లులు పెరిగినాయి, మీకు పింఛన్లు లేవు అని చెప్పి ఆపుతూ ఉన్నారు. అంటే ఓవరాల్గా స్టేట్ వైడ్ ఏ పార్టీ అధికారంలోకి వస్తే డెవలప్మెంట్ బాగా జరుగుతుంది అనుకుంటున్నాను? టీడీపీ వస్తే బాగుంటుంది సార్. అమరావతిలో వస్తాయి మనకి. ఇప్పుడు మూడు అన్నాడు, మూడిట్లో ఒకటి కూడా పూర్తి చేసుకుంటూ ఎవరైనా చేయాలి కాదన్నాడు. ఒకటి పూర్తి చేసి మరి 3 చేస్తున్నాను అంటే అది బాగుంటుంది. కానీ 3 చేస్తానని చెప్పి వాళ్ళు కోర్టు పోయారు, వీళ్ళు కోర్టు పోయారు, టైం వేస్ట్ చేసి ఏ రాజధాని లేకుండా చేసినాడు. సరే, ఇక నెల్లూరు సిటీ సంబంధించి చెప్పండి అన్న. నారాయణ సార్ ఈసారి గెలుస్తా అంటారా? సార్, ఈసారి నారాయణ సారు 60 నుంచి 70,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు. ఏంటి సార్ నారాయణ గారికి అనుకూలించే అంశాలు ఏమన్నా చెప్తాను. నారాయణ సారు ఏంటంటే ప్రతి చిన్న వాళ్ళకి పోయేదానికి కానీ అన్ని కానీ తారు రోడ్లు వేసి మొత్తము కూడా నెల్లూరు జిల్లాలో ఒక సిటీని ఎలా ఉండాలి అనేది ఒక రూపకల్పన చేసినాడు. అది కాకుండా పార్కులు అయితే పార్కులు ఎంత శుభ్రంగా ఉన్నాయి, పార్కులు పెట్టాడు, ప్లస్ రోడ్లు పెట్టాడు. ఓకే సార్, థ్యాంక్ యూ. చెప్పండి అన్న, గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలన మీకు ఎలా అనిపించింది? వైసీపీ పాలన అయితే పర్వాలేదు, బాగానే ఉంది ప్రజెంట్. కాకపోతే అంటే కొన్ని చిన్న పొరపాట్ల వల్ల ఆయన చేసేదే విధానం బాగానే ఉంటుంది. కానీ కాకపోతే కొన్ని కారణాల వల్ల కొంతమంది చేయటం పొరపాట్ల వల్ల లోకల్ నాయకులు అట్లాగా చేయకుండా వాళ్ళు చేసే విధానం బాగాలేక అదే అయిపోయాడు. ప్రజెంట్ అయితే మన నెల్లూరు సిటీలో అయితే నారాయణ సారు గెలుస్తాడు. అంటే నారాయణ సార్కి అనుకూలించే అంశాలు ఏమనుకుంటున్నారు? నెల్లూరు సిటీ డెవలప్మెంట్ కానీ, లోకల్గా మున్సిపాలిటీ కానీ, నెల్లూరు డెవలప్మెంట్ రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ ఉండి మామూలుగా పేదలకి సాధలకి సహాయం చేయటం కానీ, ఇసుక అందరికీ సిటీ పరంగా బాగా చేస్తాడు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా మన టీడీపీ రావచ్చు. సరే, థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, ఇంకా త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. గడిచిన ఈ 5 yearsలో వైసీపీ పాలన మీకు ఎలా అనిపించింది? చాలా దరిద్రంగా అనిపించింది వైసీపీ పాలన. అన్ని విధాలుగా మేము లాభం పొందలేదు వైసీపీ ప్రభుత్వం వల్ల. నేను చేసేది ఒక ప్రైవేట్ కంపెనీలో జాబు. నాకేదో ఆ కారు ఉందని
నెక్స్ట్ వచ్చి నాకేదో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను అని చెప్పి వచ్చిన 1 మంత్కే నాకు రేషన్ కార్డు తీసేసి నెక్స్ట్ అమ్మ ఒడి లేదు, ఈ 5 ఇయర్స్లో ఏమీ లేదు నాకు. అడిగితే ఇప్పుడే ఎంతసేపు వాలంటీర్ని అడగండి, వాలంటీర్ కాడికి పోతే సమాధానం లేదు. వాలంటీర్ వారానికి ఒకసారి కనపడతాడు, ఫోన్ చేస్తే ఫోన్ ఇచ్చాడు. అది వాలంటీర్ వ్యవస్థ అలా ఉంది. జగన్మోహన్ వచ్చి ఇంకా చూస్తే లెక్కరు, మీరు ఏదో పని చేసి ఆయన 100 లెక్కరికి పోతే వాడికి ఇచ్చిన బ్రాండ్లు ఉండవు. లాస్ట్కి బ్రాండ్ 150 రూపాయలు, 130 రూపాయలు, 110 రూపాయలు. ఏ బ్రాండ్లో మాకు కనిపించాడా? అదొక ప్రాబ్లము. రోడ్లు చూస్తే ఇంకా దరిద్రం రోడ్లు, అడుగు పెట్టాలంటే దరిద్రం రోడ్లు. అవి రోడ్ల గురించి వ్యవస్థ అలాగే ఉంది. ఆయన చేసిన డెవలప్మెంట్ అసలు ఏడ కనిపించా డెవలప్మెంట్ అసలు ఏడుంది డెవలప్మెంట్ అసలు ఏమీ లేదు. ఏమంటే నేను పెన్షన్లు ఇస్తున్నాను, చంద్రబాబు వచ్చినప్పుడు పెన్షన్లు ఇస్తున్నాడు, రాజశేఖర్ ఉన్నప్పుడు పెన్షన్లు ఇస్తున్నాడు, అందరూ పెన్షన్లు ఇస్తున్నాడు. నేను కొత్తగా ఇచ్చిన పెన్షన్ ఏం లేదు. ఆయన పెట్టి మేనిఫెస్టోలో 3,000 ఇస్తా అని చెప్పింది. నేను సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటానని చెప్పి ఆయన చెప్పాలి. ఆయన మేనిఫెస్టో 250 పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు 3,000 చేశాడు. కాబట్టి ఎలక్షన్ టైంకి వచ్చి 3,000 చేశాడు. అదే దాని ఏముందంటారు, ఆయన 3,000 ఇస్తాను చెప్పి. ఆ ప్రభుత్వం చాలా దరిద్రంగా ఉందండి. సరే, ఇకపోతే నెల్లూరు సిటీకి సంబంధించి చెప్పండి, నారాయణ సార్ ఈసారి గెలిచేదానికి అవకాశం ఉందంట? 100% నారాయణ సార్ గెలుస్తారండి. ఆయన నామినేషన్ చేసి ఇంట్లో పెట్టినా కూడా ప్రజలు గెలిపించడానికి రెడీగా ఉన్నారండి. ఏంటి సార్ నారాయణ సార్కి అనుకూలించే అంశాలేమో? అంటే పోయినసారి అభివృద్ధి చేశాడండి, చాలా సిటీ చాలా డెవలప్ చేశాడు. ఎన్ని బస్ స్టేషన్లు ఏసీలు పెట్టించి ఎన్ని చేశాడు. అది మన ఉంది కదా, అదే నెల్లూరు చెరువు గారు ఎంత బాగా రెడీ చేయించాడు, ఎంత బాగా చేశాడు. టౌన్లో బస్ షెల్టర్లు అయితే కానీ రోడ్లు అయితే ఎంత బాగా చేయించాడు. కానీ ఏంటంటే నెల్లూరు ప్రజలకి దరిద్రులు అనుకోవాలి చెప్పాలి. పోయినసారి గెలిపించుకోదంటే నెల్లూరు టౌన్ ప్రజలు అంత డెవలప్ కాలేదు. అన్ని ఏసీ బస్ షెల్టర్లు ఏ రాష్ట్రంలో నాకు తెలిసి చాలు. ఇవి పోయి ప్రభుత్వం రావడం ఏసీలో నెంగేశారు, అద్దాలు నెంగేశారు. ఏమి లేవు, బస్ షెల్టర్లు లేవు. అన్న క్యాంటీన్లు అవి ఎత్తిపాటు తెంగారు. అవే చేస్తున్నా కూడా తెలియట్లేదు. అన్న క్యాంటీన్లు షాపులు అవేం చేశారు తెలియదు, దాంట్లో ఏసీలు ఏం చేశారో తెలియదు. ఎవరు ఆడితే రాజ్యం ప్రభుత్వం లే, నువ్వు చోటా లేదా నువ్వు రాజు. ఆ ఏసీలు నువ్వు ఎత్తుకెళ్ళిపోవచ్చు, అవి నువ్వు ఎత్తుకెళ్ళిపోవచ్చు. అంత నిరుష్ట ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు చూడాలి నేను ఇలా దరిద్ర ప్రభుత్వం. ఓకే అన్న.